మహావిష్ణువు అవతారాలు. హిందూ శాస్త్రాల ప్రకారం మహావిష్ణువు ప్రసిద్ధమైనవి దశావతారాలు. 1. మత్స్యావతారం, మత్స్యం, చేప. సత్యయుగంలో మహాప్రళయంలో వేదాలను రక్షించడానికి చేప రూపంలో ప్రాకటించాడు. 2. కూర్మావతారం, తాబేలు. క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతానికి ఆధారముగా నిలిచాడు. 3. వరాహావతారం, వరాహం. భూదేవిని హిరణ్యాక్షుని నుండి రక్షించడానికి వరాహ రూపం తీసుకున్నాడు. 4. నరసింహావతారం, అర్ధమానవుడు. హిరణ్యకశిపుని సంహరించి భక్త ప్రహ్లాదుని రక్షించాడు. 5. వామనావతారం, బంట్రోతుడు. బలిచక్రవర్తిని 3 అడుగుల భూమి అడిగి ఆకాశం, భూమి ఆక్రమించి బలిని సుతలలో నిలిపాడు. 6. పరశురామావతారం, భృగువంశానికి చెందిన క్షత్రియ సంహారకుడు. క్షత్రియుల అహంకారాన్ని తగ్గించడానికి భూమిని 21 సార్లు క్షత్రియరహితం చేశాడు. 7. రామావతారం. త్రేతాయుగంలో దశరథుడి కుమారునిగా జన్మించి రాక్షసరాజు రావణుని సంహరించాడు. 8. కృష్ణావతారం, ద్వాపరయుగంలో. మధురావతారంలో కంసుని వధించి మహాభారతంలో భాగవద్గీత ఉపదేశం ఇచ్చాడు. 9. బుద్ధావతారం. హింసను నిరోధించి అహింసా మార్గం చూపాడు. 10. కల్కి అవతారం, ఇంకా రాబోయేది. కలియుగాంతంలో ధర్మస్థాపన కోసం దుష్టులను సంహరించి సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. మహావిష్ణువు దశావతారాలు ఇవి అని పురాణాలు చెబుతున్నాయి.